హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ అరోమా. ఇవాళ మన వీడియోలో ఒక స్వీట్ రెసిపీ అయిన రస్క్ డిజర్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. తక్కువ టైంలో మంచి స్వీట్గా ఈ రస్క్ డిజర్ట్ని అయితే మనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు సేమియా పాయసాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే చాలా తక్కువ టైంలో అయిపోతుందని. కానీ అంతకంటే తక్కువ టైంలో ఈ రస్క్ డిజర్ట్ని అయితే మనం చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. బయట దొరికే రస్క్ ఉంటుంది కదా, నేనైతే అది తీసుకున్నాను. ఒకవేళ రస్క్ మీ దగ్గర లేకపోతే నార్మల్ బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, వాటిలో స్లైసెస్ని గీలో కానీ ఆయిల్లో కానీ వేయించి తీసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా హాట్ మిల్క్ ఉంటాయి కదా, దాంట్లో పోసుకుంటూ కలిపేసుకుంటున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు హాట్ మిల్క్ అయితే తీసుకొని కలిపేసుకుంటున్నాను. అలా ఉండలు కట్టకుండా ఉండేలా చూసుకొని కలిపేసుకోవాలి. చూడండి, కరిగిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనమైతే ఒక కప్ వరకు మిల్క్ తీసుకొని వేడి చేసుకుంటున్నాను. 1-2 సార్లు పొంగు రాగానే సరిపోతుంది. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. అలా అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఎంత కలిపితే అంత బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, అంత దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్ వరకు షుగర్ తీసుకొని 1/2 కప్ వరకు వాటర్ తీసుకొని మనం షుగర్ అంతా కరిగేలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసిన తర్వాత షుగర్ అంతా కరిగిపోతుంది కదా, అప్పుడు తీగపాకం అంటారు కదా, అలా తీగపాకం వచ్చే వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదండి, తీగపాకం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లోకి నేను 1 స్పూన్ వరకు యాలకుల పొడి అయితే తీసుకుంటున్నాను. స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది తీసుకుంటే, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని చూస్తున్నారు కదండి, తీగ పాకం అయితే వచ్చేసింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. పాకం గడ్డ కట్టకుండా ఉండడానికి 1 స్పూన్ వరకు నిమ్మరసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 7 వరకు అయితే రస్క్ అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకోవాలి. మనం చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం రస్క్ అయితే తీసుకోవాలి. రస్క్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, అలాగే ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు. కాబట్టి మనం షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే రస్క్లో అయితే వేయాలి. అలా అయితే షుగర్ సిరప్ అనేది రస్క్ బాగా అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 వైపులా మునిగేలా నేనైతే అటు ఇటు తీర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లేయర్లా అయితే మనం చేసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ పౌడర్ ఉంది కదండి, దాన్ని ఒక లేయర్లా అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక లేయర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత మనం దీనిపైకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని గీలోనైనా ఆయిల్లోనైనా వేసి వేయించుకొని దీనిపైకి అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు షుగర్ అనేది ఎక్కువ అనిపించింది అనుకోండి, 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ తీసుకొని డెజర్ట్లో అయితే వేయండి. తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్వీట్నెస్ కూడా తగ్గుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ కిచెన్ అరోమా.